హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మాకైతే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్ అయితే ఇచ్చారు. సో ఫ్యామిలీ అంతా కలిసి గుణదలు అయితే ప్లాన్ చేసుకున్నాం. మార్నింగ్ లేచేసి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని ట్రైన్కి అయితే బయలుదేరిపోయాం. ఆ ట్రైన్లో చాలా అంటే చాలా రష్గా ఉంది. 20 మినిట్స్ దాకా మేము నుంచోనే ఉన్నాము. ఇంకా ఫైనల్లీ సీట్స్ అయితే దొరికినాయి. ముచ్చట్లు చెప్పుకుంటా ఏదో ఒకటి మాట్లాడుకుంటే ఇంకా అలా అలా వెళ్ళిపోయాం. మా చెల్లి మా తమ్ముడు వాళ్ళైతే అస్సలు మామూలు అల్లరి చేయలేదండి. మీ ఫ్యామిలీ కూడా ఇలాంటి అల్లరి పిడుగులు ఉంటే కామెంట్ చేయండి. ఈ పాసింజర్ కదా ఇంకా ఆగుతూ ఆగుతూ వెళ్తుంది. చిన్నగా ఇంకా అలాగే వెళ్ళాం. చాలా అంటే చాలా ఎండగా కూడా ఉంది. అండ్ కృష్ణ కెనాల్ దాకా వచ్చేసాం. అండ్ చూడండి, వాటర్ ఉంది, చాలా బాగుంటుంది కృష్ణ కెనాల్. అండ్ విజయవాడ వచ్చేసాం. ఆటో ఎత్తుక్కొని ఇంకా గుణదలు అయితే వచ్చేసాం. అండ్ ఇప్పుడు మెరిమత్ దాకా వెళ్ళాలి. అక్కడి నుంచి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు సిలువు దాకా కూడా వెళ్తారు. అండ్ ఇంకా ఆగుతూ ఆగుతూ అయితే మేరీమాత్ దాకా వచ్చేసాం. చాలా అంటే చాలా ఎండగా ఉంది, అస్సలు ఎక్కలేకపోయాం పైకి. అండ్ సిలువు దాకా కూడా చాలా కష్టమే వెళ్ళటం అసలు. అండ్ మేరీమాత్ దగ్గరికి వచ్చి ప్రేయర్ అయితే చేసుకున్నాం. ఇంకా కొంతసేపు అట్లా అట్లా వ్యూ చూసేయండి. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ. అండ్ ఇంకా తినేసి ఇంకా మెల్లిగా బయలుదేరిపోయాం. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలని ఇంకా తొందరగానే బయలుదేరిపోయాం. ఇంకా కొంతసేపు చర్చ్లో కూర్చొని ప్రేయర్ చేసుకొని ఇంకా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే ఇంకా వెళ్ళమని బయలుదేరిపోయాం. అండ్ అంబేద్కర్ స్టాచ్యూ అంటే చాలా బాగుంటుంది, బాగా కట్టించారు జగన్. సో ఇంకా చూడాల్సిన ప్లేస్, బెస్ట్ ప్లేస్ ఇది ఇక్కడ. ఆయన గురించి ప్రతిదీ డీటెయిల్గా ఉంటుంది లోపల. అండ్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు అసలు. నిజంగా అసలు చాలా అంటే చాలా పెద్ద అంబేద్కర్ అది. అండ్ అక్కడ గార్డెన్ కూడా చాలా బాగుంది ఇక్కడ. అండ్ నీట్గా ప్లేస్ చాలా బాగుంది. అండ్ అదంతా వుడ్తో చెక్కారు. అండ్ లోపల కూడా డీటెయిల్గా ఉంది మొత్తం ఆయన గురించి. అండ్ ఇది సెకండ్ టైం విజిట్ చేయడం. అండ్ నేను ఫస్ట్ వచ్చినప్పుడు నేను బాగా కనెక్ట్ అయిన ఒక ప్లేస్, ఆయన ఒక ట్రీ కింద కూర్చొని ఆయన ఆలోచిస్తూనే బాధపడుతూనే ఉంటాడు అక్కడ. సో ఇదే అది. అండ్ చాలా బాగుంటుంది ఇక్కడ. రియల్ అంబేద్కర్ చూసినట్టు ఉంది నిజంగా. ఆ ప్లేస్కి వస్తే బాగా కట్టించారు. అండ్ విజయవాడ అయితే ఎవరైతే వస్తారో ఖచ్చితంగా ఈ ప్లేస్ విజిట్ చేసి చూసి వెళ్ళాల్సిన ప్లేసే. సో తప్పకుండా రండి. అండ్ ఇంకా కొన్ని ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసేసుకొని ఇంకా స్టేషన్కి అయితే బయలుదేరి ట్రైన్ అయితే ఎక్కేసాం. ఇంకా అలా అలా ఇంకా మా జర్నీ అయిపోయింది లాస్ట్. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.